అర్బన్ కింద అంటే పట్టణాల్లో ఉంటున్నటువంటి దాని కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద మొత్తం ఇంటికి విలువ కేంద్ర ప్రభుత్వం కట్టేది, పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చేటటువంటిదేమో 2.5 లక్షల రూపాయలు. దీంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది? 1.5 లక్షల రూపాయలు ఇస్తుంది. రాష్ట్రం ఎంత భరించాలి? 1 లక్ష రూపాయలు భరించాలి. అదే గ్రామాలలో అయితే పిఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఇద్దరు మంత్రులు వేరు వేరు, మన ముఖ్యమంత్రి గారు మన డెలిగేషన్ ఇద్దరు కలిసి 72,000 రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము, కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇంద్రమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటుంది, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడలేదని ఉత్తగన్నారు. ఏ ఊరికైనా పోతే ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో? ఓపెన్ ఛాలెంజ్. ఇదే 10 సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ఒక రూపాయి చెందినటువంటి ఇల్లు చూపిస్తామని బీజేపీకి వచ్చి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. టోటల్ 10 సంవత్సరాలలో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇవ్వలేదు. ఈరోజు చేసి అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అలా ఇంకొకటి మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కార్ నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే 2 భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజకీయాలకు అతీతంగా భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి. దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం. పేరు గురించి పాకులాడేది లేదు, రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి ముందుకు నడుద్దాం. దానికి మా ప్రభుత్వం నుంచి మేము ఎన్ని మెట్లైనా దిగుతాం అని చెప్పి మేము చెప్పినామా లేదా? దేనికోసం అన్నా మనమే? దేనికోసం చెప్పినాం? 6 లక్షల రూపాయలు మేము ఇస్తుంటే 72,000 రూపాయలు నీ పథకం అవి ఇయ్యలే ఇప్పటిదాకా. ఇయ్యండి సార్ అని చెప్పి మేము అడిగినాం. ఎందుకంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎంతో కొంత కేంద్రం నుంచి పథకం నుంచి వస్తే ఇంత ఆశలు ఉంటుంది అనేటటువంటి చిత్తశుద్ధి. అది శాతం కూడా లెక్క పెడితే ఎంత 10 నుంచి 15% మధ్యలో అవుతుంది. మనం పెట్టేటటువంటి పైసలలో కేంద్రం నుంచి వచ్చేటటువంటి సహాయం ఒక 10 నుంచి 15% అవుతుంది మనం మేలు చేసేది. ఆ 10 నుంచి 10% కూడా ఎందుకు వద్దనాలే? వాళ్ళకి ఇటు ఇస్తే ఇంకో 10-15% మంది జనాలకి ఇంకిళ్ళు కూడా కట్టివచ్చు కదా అనేటటువంటి ఉద్దేశం మాదన్న. మా చిత్తశుద్ధిని మీరు ఈరోజు రాజకీయాలకు వాడుకుంటా ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు మీరు వాడుకుంటా మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తే అయినా ప్రజలకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే రూపాయి రాష్ట్ర సర్కార్ ఖర్చు చేస్తుంటే 12 పైసలో 13 పైసలో 14 పైసలు అది ఎంత లెక్క అవుతుందో